బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ కేసు నమోదు చేసింది ఏసీబీ ఈడీ. విచారణ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర విషయాలను ట్విట్టర్లో వెల్లడించారు. హైదరాబాద్ లో ఫార్ములా ఈని హోస్ట్ చేయడం మంత్రిగా నా అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయాల్లో కీలకమైనదని పేర్కొన్నారు కేటీఆర్. అంతర్జాతీయ రేసర్లు, ఈ మొబిలిటీ పరిశ్రమ నాయకులు నగరాన్ని సందర్శించినప్పుడు ప్రశంసించడం ద్వారా ఆ గర్వం చిరస్మరణీయమన్నారు. పనికిమాలిన కేసులు, చౌకగా బురద జల్లడం రాజకీయ కుట్రగా భావిస్తున్నానని తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్. ఇక బ్రాండ్ హైదరాబాద్ అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచంలో హైదరాబాద్కు మంచి పేరు తేవాలనే భావన, తపనతోనే ఫార్ములా ఈ రేసును అంతర్జాతీయ క్రీడా వేదికగా హైదరాబాద్కు తీసుకువచ్చినట్లు చెప్పారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించే సందర్భాన్ని గుర్తించి ప్రాముఖ్యతను పెంచానని తెలిపారు. పారదర్శకమైన బ్యాంక్ టు బ్యాంక్ లావాదేవీ ద్వారా ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ కి 46 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. ఇందులో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదని, ప్రతి రూపాయికి లెక్క ఉంటుందన్నారు కేటీఆర్. అభియోగాలు మోపిన విధంగా అవినీతి, దుర్వినియోగం, మనీ లాండరింగ్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఏదైతేనేం సీఎం రేవంత్ రెడ్డి చిన్న చూపు, ఆయన ఆలోచనారహిత ఏకపక్ష నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లింది. దీని కారణం 2వ ఏడాది కార్యక్రమాన్ని రద్దు చేశారు. దురుద్దేశంతో, రాజకీయ పగతో, తప్పులు లేకపోయినా కాంగ్రెస్ సర్కార్ దర్యాప్తు సంస్థలతో ఇబ్బందులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై మోపిన అభియోగాలతో గౌరవ కోర్టుల ద్వారా నిజాన్ని ప్రజలకు వివరించే విధంగా న్యాయ పోరాటం సాగిస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.